హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. మనం ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు దానికి కంటిన్యూషన్ చెప్తున్నానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. చాలా బావుంటుందండి. ఆయన మొహం ఎర్రబడింది. నా వంక తీక్షణంగా ఒకసారి చూసి, కవర్లు జేబులో పెట్టుకొని గబగబా వెళ్లి కారులో ఎక్కి తలుపు దడాలున వేశాడు. కారు వెళ్ళిపోయింది. తేలిగ్గా నిట్టూర్చి వీధి తలుపులు వేసి వెనుతిరిగాను. ₹1000 తక్కువ మొత్తం కాదు. కావాలంటే ఇంకా ఇస్తాడు. అంత సొమ్ము వదులుకునే మనస్థైర్యం ఎంతమందికి ఉంటుంది? డబ్బు ప్రభావానికి లొంగేవాళ్ళు ఉన్నంత వరకు ఈ చదువులు ఇలాగే ఉంటాయి. ఓ మంచి పని చేశానన్న తృప్తితో గర్వంగా నన్ను నేను అభినందించుకున్నాను. నమస్కారం గుర్తున్నానా మీకు? క్లాసయ్యాక స్టాఫ్ రూంలోకి వెళ్తుంటే వరండాలో ఓ పెద్ద మనిషి నమస్కారం పెట్టి పలకరించాడు. ఆయన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది నాకు. కానీ గుర్తు రాలేదు. సరిగ్గా జవాబు చెప్పలేక అలా చూస్తూ నిల్చున్నాను. ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ. మరసిపోయి ఉంటారు. ఓసారి తమ దర్శనం కోసం బెజవాడలో మీ ఇంటికి వచ్చాను. బెజవాడలో అంటే 2 ఏళ్ల క్రిందట అన్నమాట. ఎప్పుడొచ్చాడో, ఎందుకు వచ్చాడో సరిగా జ్ఞాపకం రాకపోయినా ఏదో ఆయన్ని చూసిన గుర్తు మాత్రం ఉంది. మర్చిపోయారు తమరు. మా వాడి పీయూసీ మార్కుల కోసం మీ కాడకు వచ్చాను గాందా! అప్పుడే మరిశారు తమరు. అవునులెండి, మాలాంటోళ్ళు ఎందరో వస్తుంటారు మీ కాడికి అదోలా నవ్వుతూ అన్నాడు ఆయన. చటుక్కున గుర్తుకొచ్చింది. అవును, 2 ఏళ్ల క్రితం నేను బెజవాడలో ఉన్నప్పుడు కొడుక్కి మార్కుల కోసం లంచం ఆశ చూపించి పాస్ చేయమన్న వీరప్పారెడ్డి. ఆ! ఆ! అవునవును. గుర్తుకొచ్చారు. చాలా రోజులైంది. వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఇక్కడికి ఏం పని మీద వచ్చారు? మేం హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. ఇప్పుడు మా పిల్లని కాలేజీలో చేర్పించడానికి వచ్చాను. పీయూసీ క్లాస్ చదువుతుంది అమ్మాయి. ఆహా! అని ఇంకేం అనకుండా ముందుకు ఓ అడుగు వేశాను. నమస్కారం పెట్టి వెళ్ళొస్తానని చెప్పి. కానీ అంతలోనే వాళ్ళ అబ్బాయి సంగతి గుర్తొచ్చి అడగాలన్న కుతూహలంతో వెనక్కి వచ్చాను. అన్నట్టు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఆయన అదోలా నవ్వాడు. ఏదో తమ దయ వల్ల మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. ఆహా! మొత్తం మీద అన్నట్టుగానే అబ్బాయిని మెడిసిన్ చదివిస్తున్నారన్నమాట. తరువాత సెప్టెంబర్ ఛాన్స్‌లో పాసయ్యాడా? మార్కులు బాగా వచ్చాయా ఆసారి? కుతూహలంగా అడిగాను. సెప్టెంబర్ కాదండి, మొదటి ఛాన్స్‌లోనే పాసయిపోయాడు. వెంటనే మణిపాల్‌లో చేర్పించాను. అదో రకంగా అతని కళ్ళు మెరిశాయి. తెల్లపోయాను. మొదటి ఛాన్స్‌లో ఎలా పాసయ్యాడు? తక్కిన పేపర్ల సంగతి నాకు తెలియకపోయినా, నా దగ్గర ఉన్న పేపర్‌లో 18 మార్కులు వచ్చిన ఆ అబ్బాయి ఎలా పాసయ్యాడు? ఆశ్చర్యంతో చూశాను. బహుశా యూనివర్సిటీయే రిజిస్టర్‌కో డబ్బు బాగా ముట్టచెప్పి చేయించారేమో అయి ఉంటుంది. ఈయన ఇంటికి వచ్చి అడగబట్టి ఫలానా నెంబర్ ఎన్ని మార్కులు వచ్చాయో నాకు గుర్తుంది కానీ, లేకపోతే పేపర్లు దిద్ది పంపించాక ఎవరెవరు పాసయ్యారో, ఫెయిలయ్యారో గుర్తు ఎవరికుంటుంది? అక్కడ ఏం చేసినా మాకు తెలియదు కదా! పాసయ్యాడా మొదటి ఛాన్స్‌లో? పాసయ్యాడా? అదెలాగా? 18 మార్కులు వచ్చిన మీ అబ్బాయి ఎలా పాసయ్యాడండీ? ఆశ్చర్యపోతూ అడిగినట్టు అడిగాను. హీ! హీ! తమ దయుంటే పాస్ కావడానికి ఏముందండీ? తమరు అలా అన్నారు కానీ మీ మనసెంత మంచిదో నాకు తెలీదా? వెకిలి నవ్వు నవ్వాడు. దిమ్మెరపోయాను.
నా దయ ఉంటే పాస్ అవ్వడం ఏముందంటాడు. ఏమిటి? నేనేం దయ చూపలేదు. నా చేత్తో ఇంకో అరమార్కు కూడా ఆ పేపర్ మీద వెయ్యలేదు. నా మనసు చాలా మంచిదంటాడు. ఏమిటి? అంతా గందరగోళంగా అనిపించింది. మీరేమంటున్నారు? నాకు అర్థం కావడం లేదు. నేనేం మీ అబ్బాయికి మార్కులు వేయలేదే. నేను దయ చూపడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. పోనీయండి అమ్మగారు. అయిపోందానికి ఇప్పుడెందుకు? ఏదో తమరు కాస్త జాలిగా ఆలోచించారు. వాడి పరీక్ష పాసయ్యింది. అంతే చాలు నాకు. మళ్ళీ అదే మాట. రెడ్డిగారు, మీరు ఏమంటున్నారో నాకు అస్సలు తెలియడం లేదు. నాకు తెలిసి ఇలాంటి పని నేను ఎప్పుడూ చేయలేదు. మరి ఇది ఎలా సాధ్యమైంది? దయచేసి తిన్నగా చెప్పండి. నాకు ఇలాంటి మాట రావటం ఇష్టం లేదు. ఇది ఎలా జరిగిందో చెప్పండి. మీరు ఎవరికో యూనివర్సిటీలో డబ్బిచ్చి పాస్ చేయించి ఉంటారు. నేను చేశానంటారేంటి? కాస్త తీక్షణంగా అడిగాను. అబ్బే రామరామ! తమరి చేత్తో తమరు వేసిన మార్కులే. మరి నేను ఎవరి కాడికి వెళ్ళలేదండీ. అందుకే తమరిది జాలిగుండె అన్నాను అని అతి వినయంగా అన్నాడు. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్‌లో ఉంటుందండి. తప్పకుండా వినండి. ఇప్పటివరకు ఇది ఫోర్త్ పార్ట్ అండి. ఇప్పటివరకు 4 పార్ట్స్ చెప్పానండి. తప్పకుండా ఈ 4 పార్ట్స్ చూడని వాళ్ళుంటే తప్పకుండా చూడండి. రేపటి ఎపిసోడ్‌లో మేడం గారికి తెలియకుండానే వాళ్ళ కొడుకుని రెడ్డి గారు ఎలా పాస్ చేయించారు? అసలు మేడం మార్క్స్ వేశారా లేదా? వేయకుండా పాస్ ఎలా అయ్యాడు? మెడిసిన్ ఎలా చేస్తున్నాడు? ఏం జరిగింది అసలు? అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. రేపటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా తప్పకుండా వినండి. రేపటి ఎపిసోడ్ చూడాలంటే ఈ ముందున్న ఎపిసోడ్స్ చూస్తేనే కదండీ మీకు లాస్ట్ ఎపిసోడ్ అర్థమయ్యేది. కాబట్టి ఈ ఎపిసోడ్స్ అన్నీ ఎవరైతే చూడకుండా ఉంటారో తప్పకుండా వినండి. చాలా బావుంటుందండి. అదేవిధంగా ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి. తప్పకుండా అది క్లిక్ చేయండి. తప్పకుండా నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మీరేమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటివి కావాలనేది కూడా కామెంట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. తప్పకుండా రేపు ముగింపు ఎపిసోడ్ అండి. తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. థాంక్ యూ అండి. ధన్యవాదాలు.